ఒక్కసారి ఎన్నికల్లో ఇదివరకటి చూడండి ఏ రాష్ట్రాన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క మామూలు వార్తలు ఒక పేజీ అంత ఉంటాయి. మిగతాయి మొత్తం ఇవే ఉంటాయి. కానీ నిన్న ఇవాళ చూడండి బీహార్ ఎలక్షన్స్‌కి వీటికి సంబంధించి ముప్పావు వంతు ఏది మన పెట్టుబడుల సదస్సు ఉన్నాయి. అదే సందర్భంలో ఇది పావు వంతే ఉన్నాయి కవరేజ్. మన పేపర్లు మొత్తం మీద. టీవీలో అయితే కొంత బెటరే. డిబేట్ దాని మీద నడిచింది. మధ్య మధ్యలో పెట్టుబడుల సదస్సు నడిచింది. బేసిక్‌గా మన దగ్గర మీడియాకి స్వామి భక్తి ఎక్కువ అన్నది మరొకసారి నిరూపణైంది. బీహార్ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైనటువంటివి కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కీలకమైనవి. మోడీ కెరీర్‌ని స్మాష్ చేయడానికి ప్రపంచ దేశాలు ఆడినటువంటి జూదానికి కేంద్రం బీహార్. వాళ్ళ తరపున తురుపు ముక్క రాహుల్ గాంధీ. అట్లాంటి వాడి విసిరిన అనేక కుట్ర కుతంత్రాల యొక్క ఆటల నుంచి బయటికి తీసుకొచ్చుకున్నాడు. మోడీ సాధించగలిగాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకప్పుడు ఆర్జేడీని వరుసగా వస్తున్న దాన్ని కూర్చోబెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇవాళ బీజేపీ వెళ్ళి థర్డ్ ప్లేస్కి ఆర్జేడీని నెట్టేసినటువంటి పరిస్థితి. మరి అంత ఎఫర్ట్ పెట్టినటువంటి వార్తలు ఇంకెన్ని రావాలి? వచ్చింది అతి పరిమితం.